మేడం, సిబిఐ విచారణ జరిగింది, సాక్ష్యం లేదంటున్నారు. మీరు ఆ రోజు గుర్తుంటుంది, టీవీలో అట్లా చూస్తుంటారు. అమ్మాయి హాస్టల్లో ఉంటే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య జరిగింది. కానీ ఈరోజు సాక్ష్యం లేదంటే మర్డర్ జరిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వారు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు? ఖచ్చితంగా నిందితులు తప్పించుకోవడం కోసమే ఈ కేసుని ఇన్ని సంవత్సరాలు కూడా సాగదీశారు. అందుకనే మన మహిళా సంఘాలకు ఎప్పటి నుంచో కోరుతున్నాం, ఏదైనా మహిళపైన అత్యాచారం ఏదైనా సంఘటన జరిగితే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. 19 సంవత్సరాలు ఈ కేసు నాంచి సాక్షులు పక్కదోవ పట్టించారు. సత్యంబాబు ప్రధానంగా అసలు ఏ సంబంధం లేని సత్యంబాబు అన్న అతన్ని తీసుకొచ్చి అతను జైల్లో పెట్టి 8 సంవత్సరాలు అతను అనారోగ్యం పాలై చనిపోయాడు. అంటే ఇది ఒక అమాయకుల్ని బలి చేశారు, నేరస్తులను తప్పించి 19 సంవత్సరాల తర్వాత సంఘటన మర్చిపోయారు ప్రజలు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం జరిగింది, ఎవరికి గుర్తుంటుంది? ఆ తల్లిదండ్రులకు కానీ ఆ కేసులకి సంబంధించిన మహిళా సంఘాలు, పోరాడిన మహిళా సంఘాలకు గుర్తుంటుంది. అంటే కనుమరుగు అవ్వడానికి, సాక్షులు తప్పించుకోవడానికి ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీల వాళ్ళని కాపాడడం కోసం ఇలా జరుగుతుంది. పార్టీ ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు చేస్తున్న కేసులు నీరు గార్చడం కోసం, సాక్షులను తప్పించడం కోసం, వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారో వాళ్ళు తప్పించడం కోసం ఈ రకం కేసులు నీరు కారుస్తున్నారు. అయోషా మీరా కేసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఉమ్మడి రాష్ట్రం చాలా పెద్ద సంచలనం సృష్టించింది. ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. అయోషా మీరా హాస్టల్లోనే సరైన సౌకర్యాలు లేవు, సెక్యూరిటీ లేదు. అటువంటి సందర్భంలో కోనేరు రంగారావు మనవడు ఈ రకంగా చేశాడు, నాకు శిక్ష పడాలి అని ఎంత చేసినా సరే ప్రభుత్వాలకు అసలు ఏం పట్టించుకోరమాట. అంటే మహిళలు ఏమైపోయినా పర్వాలేదు, మహిళల మీద ఏం జరిగినా పర్వాలేదు, కాలేజ్ అమ్మాయిలు కానీ, హాస్టల్లో అమ్మాయిలు కానీ, ఇళ్లలో ఉన్న మహిళలు కానీ ఎవరికి రక్షణ లేదు. వీటికి కారణమైన వాళ్ళని రక్షించుకోవడమే ఈరోజు రాజకీయ నాయకుల చేస్తున్నది.